ఈ వీడియో పెట్టక చెప్తున్నా, అస్సలకి వద్దు అంటున్నా. చెత్తగా గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఏంటంటే వీడియోకి మస్తు గ్యాప్ వస్తుంది అబ్బా, మంచి అనిపించట్లేదు నాకు కూడా. సో ఇది వీకెండ్ అనమాట. వీకెండ్ ఏమైనా చిన్న రైడ్ అట్లా వేద్దామని నవ్వుతున్నాము. అంటే మేము రెగ్యులర్గా తిరుగుతాము, కానీ ఈసారి వ్లాగ్ చేద్దాం అని అనుకుంటున్నాం కాదు, చేసేస్తున్నాం కూడా. స్టార్ట్ అయినాము, నేను ఇంకా సాయి ఉన్నాడు అండ్ వెనకాల శ్రీకాంత్ ఉన్నాడు. ఇంకోటి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం, లిఖిత్ దగ్గరికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తన్ని కూడా చూపిస్తా. సో మేము నలుగురం వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు బాయ్ గాయ్స్, నాకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అయినా నన్ను బయట తీసుకొని పోతున్నారు. చూడండి గాయ్స్, నీకు సిగ్గు లేదురా, నువ్వు అందుకే నువ్వు వస్తున్నావు. నాకు రేపు ఒక ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక సెమ్ ఎల్లుండి ఉంది, అయినా నేను బయట తిరుగుతా. అట్లుంటే నా డెడికేషన్ తిరగడంలో. బాయ్ గాయ్స్. గాయస్, ఈయనకి ఫోన్ చేస్తే కిందికి కూడా వస్తలేడు గాయస్. ఇప్పుడు వేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. హలో, కాదు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు ఎప్పుడు నీకు నువ్వు? అగో చూడండి గాయస్, అగో ఆడ పైన నుంచొని ఫోన్ మాట్లాడుతుండు, కానీ కిందికి మాత్రం వస్తలేడు. స్నానం కూడా వేసిండో లేదో ఈయన, పర్ఫ్యూమ్ కొడుతుండు. అగో పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గాయస్, ఈయన పర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చిండు, కెమెరాలో వాసన వస్తుంది అనుకుంటుండో ఏమో. మళ్ళా అంటే వేరే వాళ్ళకి. గాయస్, ఈయన బంజారా హిల్స్ కెఫే పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం చూపించి బట్టలు చూడండి గాయస్ ఎట్లా వేసుకుండో. కాదు, బంజారా హిల్స్ కెఫే పోతే గిట్లా బట్టలు వేసుకుంటావా? లిఖిత్ హాయ్ చెప్పు. కెఫేకి వెళ్ళడానికి బట్టలకి సంబంధం. కెఫేకి వెళ్తున్నామా మనము? వీకెండ్ రైడ్ పోతున్నామా? ఎడి పోతున్నాం? ఎనీథింగ్ వుడ్ బి ఫైన్. ఏ బ్రో, ఎప్పుడు వచ్చావు? యాక్టర్ బ్రో ఏం వేసుకున్నా అంటే ఏం చెప్పినాను బ్రో, బట్టలు వేసుకుని ఒక టీ షర్ట్ ప్యాంట్ వేసుకున్నావు అయిపోయిందంట. నేను టీ షర్ట్ లో మనమే, అందుకనే మనం ముంగడ వస్తున్నాం. టీ షర్ట్ లో వేసుకొని వస్తే యాక్చువల్లీ వీళ్ళంతా 2 నిమిషాలు టైం ఇస్తే బట్టలు వేసుకొస్తాం. మీరు భయపడ ఏమో తెలిపండి, మనం డామినేట్ చేయాలి ఇప్పుడు, అంతే కదా. వెయిట్ అండ్ వాచ్. సో గైస్, ఇప్పుడు నేను కొన్ని సినిమాటిక్ క్లిప్స్ తీయడానికి ట్రై చేస్తా, మంచిగా అనిపిస్తుందేమో మీకు, చూద్దాం. గాయస్, నేను ఆకలి అవుతుందంటే కావాలని ఆడ ఎన్నో ఉంటే ఇక్కడ తెచ్చి ఆపుతుంది. అరే ఆడ పార్కింగ్ ఉందా రా మీ డాడీ? ఇప్పుడు తిప్పు, నాకు తెలియదు. పాటు వస్తేరా లేదంటే లేదు. సరే గాయస్, ఓకే రండి అందరం పోదాం, చూద్దాం. సో గాయస్, దిస్ ఇస్ కార్. గాయస్, వీడియో చూస్తుంటే మధ్యలో స్టోరేజ్ అయిపోయింది గాయస్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇట్లుంటది కష్టాలు, ఏం చెప్తాం. వీళ్ళేమో ఇక్కడ ఏమో తింటారు. ఏం బాగుంటుంది? తీసుకుంటున్నా, నేను తీసుకుంటున్నా. నాకు కూడా అదే. నాకు చేయొచ్చు బ్రో ఆన్లైన్, నాకు చేయి బ్రో. అక్కడ తీరా నా ఇంకున్నాడు ఎవడు. సరే ఏమంటారు, నేను వ్లాగ్ తీస్తున్నా అనమాట, ఓకేనా? కొంచెం బిల్డప్ ఇచ్చుకుంటారా? సరేనా? కార్లో ఓకేనా? ఎలా ఇస్తావు బిల్డప్? నా కార్ ఏది, బెంజా బిఎండబ్ల్యూవా?
ఓకే సరే తొందర రా మరి, నేను వచ్చేసా, ఆల్మోస్ట్ వచ్చేసా. స్క్రిప్టా? ఏం స్క్రిప్ట్ చెప్పాలా బంటి? వాట్సాప్లో పంపిస్తా నాకు స్క్రిప్ట్ మొత్తం. గాయస్ వీళ్ళు రోజు కాఫీ తాగడానికి ఈడికి వస్తారు గాయస్. ఈ నుంచి నాగారం నుంచి యాప్రాలా కాప్రాకి వస్తారు. కాఫీ అచ్చా బనాతా ఏ భయ్యా, హాయ్ బోలో. గాయస్ ఇందాక ఫోన్లో మాట్లాడిన ఆయన వచ్చింది గాయస్, అగో ఆయననే హీరో. హీరో 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 హీరో. ఇక్కడికైతే వచ్చిన కాఫీ బాగుంది, కాఫీ అయితే బాగుంది, నిజంగా బాగుంది. బాగుందనా? నిజంగా బాగుంది. సో వర్షము, వేడివేడి కాఫీ విత్ పవన్, ఎంత అదృష్టం చేసుకోవాలో. ఇంతమంది మహానుభావులు ఉన్నారు నా పక్కన. శ్రీకాంత్ దావుపట్టి, లిఖిత్ గోమస్, సైకో సాయి, చిట్టెం పవన్. మై నేమ్ ఇస్ మేఘనా, పక్కన మేము నేనే. உனக்கு உண்மை தெரிஞ்சு போச்சு. உன்னை விடக்கூடாது வேண்டியது. అరే సాయి, నా భుజం కాడికి వస్తారు ఎవరు? 200 పెట్టు ఆడ సైకిల్ పోరు. భుజం రాకపోతే పోయి చూద్దాం దా. నేను అక్కడ నుంచి దూరం నుంచి ఇట్లా క్రాస్ ఈ భుజం దగ్గరికి పో. రాకపోతే బెట్టు చెయ్యి. అయిపోయింది బిస్కెట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వేస్ట్ లేడు నీకంటే హైట్ ఉన్నాడు అలా. 3 సార్లు నడిచినా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? తీసుకున్నాం. సర్కిల్ వచ్చేసరికి చెప్పకపోయారు అనుకో ఎక్కడ పోవాలో, ఇక మీ ఇష్టం. చూడు ఇప్పుడు కూడా వీడియో తీస్తాం. ఇంకా మనం ఫిక్స్ కాలేదు, రెడీ ఏడికి పోదామో తెలియదు, ఎక్కడికి వెళ్దామో తెలీదు. అరే తెలియదు కాదు, ఇప్పుడు ఎల్ల బుద్ధి అయితే బంజారాలకు వర్షం పడుతుంది, ఎంత ట్రాఫిక్ ఉంటది, ఈ చెత్తానికి ఇంకేం అవసరం లేదు. అంతా ట్రాఫిక్ నేను నడుపుతా. సైనిక్ పూర్లు ఉంటాయి అటు మల్ప అంటే వద్దు, ఇటే నేను ముంగడు మలుపుతా అన్నాను లేదా? అదే డాంబర్ రోడ్ మీద రేకు గీసే ఉంటే చూడరా. ఇంత వర్షంలో కూడా పోలీసు వాళ్ళు మన కోసం డ్యూటీ చేస్తున్నారు, చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. తిరుమలగిరి ఏమో ఉంటావు బ్రో. ట్రాఫిక్ వాట్ ఇస్ దిస్? ఇంత ట్రాఫిక్ బ్రో. నాకు రిటర్న్ మీరు జస్ట్ హైదరాబాద్ థింగ్స్. అయ్యా ఆడు వర్క్ ఉంది. బెంగళూరు ఎవడరా బెంగళూరు. సో గమ్మత్ ఏంటంటే ప్లాన్ మాదాపూర్ వెళ్ళే ప్లాన్ బిస్కెట్ అయింది. మాదాపూర్ కాదు, బంజారాల్స్ వెళ్ళే ప్లాన్ బిస్కెట్ అంటే ఏం లేదు, 3 అయింది. ఇంకోటి చాలా ట్రాఫిక్ ఉంది. రిటర్న్ వస్తున్నాం. ఇప్పుడు 2 అనుకుంటున్నాం. ఒకటి వెళ్తే బాక్స్ క్రికెట్ ఆర్ మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. ఏం మూవీ బ్రో అది? మనమే, శర్వానంద్ది. సో దానికన్నా వెళ్దాం అనుకున్నాం. సాయిగడేమో బాక్స్ క్రికెట్ అంటుండు. మాదాపూర్ లేదు, ఏం లేదు, మళ్ళా నాగరమే వచ్చినాం మాట్లాడాలి. మిర్చియా? ఏమైంది బ్రో? కాలుతున్నట్టుంది. బాగుంది వీడియో. బిల్లు కట్టకుండా వెళ్ళిపోదాం కదా బ్రో. వీడియో ఏమంటుండు? బిల్లు కట్టకుండా ఇక్కడైతే కట్టేసి మెల్లగా వెళ్దాం. వాట్ బ్రో?
అయితే గాయ్స్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు మూవీ టైం వచ్చేసి 9:30 అన్నమాట. మాకు ఇక్కడనే టైం 9:17 అవుతుంది. సో ఇప్పుడు ఈ గ్యాప్లో మేము దగ్గర ఒక 10 కిలోమీటర్స్ మేబీ ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. 5-6 కిలోమీటర్స్ ఈ గ్యాప్లో వెళ్ళిపోయి ఇంకా మేము టికెట్స్ కూడా బుక్ చేయాలి, డైరెక్ట్ అక్కడనే తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాం. సో ఈ గ్యాప్లో ఈ టైం పీరియడ్లో మనం అక్కడ వరకు వెళ్తామా లేదా చూద్దాం. నాకు తెలిసి సైకో సాయి అంటారు కదా, మోస్ట్లీ వెళ్తాం కానీ జస్ట్ మిస్. ఎందుకు ఏమైంది? ఆడ తాకుతుండే దాన్ని ఏం కాదు, మీకు ఫోన్ అనుకున్నాం. శామ్ స్కామ్ అవుతుంది. గైస్ టికెట్స్ అయితే తీసుకున్నాం 3, రైట్. ఇంకా 3:30 ఒకటి 110 రూపీస్ పడ్డది మాకు. యాక్చువల్లీ మేము టైంకి రాలేమో అనుకున్నాం కానీ టైంకి వచ్చినాం గాయస్. మూవీ అయితే మిస్ కాలే. ఎవరికి రే కోకు? నీకా? నేను షాక్ అయినా, వీడు ఆగలేదా అని. బ్రో దీన్ని మిస్ట్ అంటారు. మిస్ట్ ఓకే. గాయస్ మూవీ అయిపోయింది. యాక్చువల్లీ పెట్రోల్ కూడా అయిపోతుంది, ఇప్పుడే ఫిల్ చేయించుకున్నాం. గాయస్ అయితే ఏంటంటే లిఖిత్ బ్రోకి వాళ్ళ మమ్మీ కాల్ చేసింది అనమాట, లేట్ అవుతుందని. సో లిఖిత్ని దింపేసి మేము మళ్ళీ వెళ్తున్నాం, ఈసీలో వస్తున్నాం. మా వాళ్ళు బాక్స్ క్రికెట్ ఆడుతున్నారు అంటే, సో అక్కడికి వెళ్ళిపోయి వీడియో బాక్స్. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.